కేఆర్టీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనకు ముఖ్య అతిథులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వర్యులు శ్రీమతి వంగలపూడి అనితమ్మ గారు అయితేనేమి, చంద్రబాబు గారు అయితేనేమి, కూటమి ప్రభుత్వము సాక్షాత్తు విఘ్నేశ్వరుని కూడా వదలలేదంట. విఘ్నేశ్వరుని కూడా మనం పూజిస్తే వారికి మనము రుసుము చెల్లించాలట. మైకు పెడితే రుసుమట, టెంకాయ కొడితే రుసుమట, లడ్డు పెడితే రుసుమట, ఉండ్రాళ్ళు పెట్టినా కూడా రుసుము చెల్లించాలని అమ్మగారు అడుగుల లెక్క కొంత రకరకాలుగా వివరించారు. ఆ యొక్క వివరణలన్నీ అమ్మగారి అమృత వాక్కుల్లో మనం విందాము. అమ్మగారు చెప్పండి. మనందరికీ తెలుసు, ఇప్పుడు వినాయక చవితి పండుగ అనేది వస్తుంది. మన హిందూ సంప్రదాయం ప్రకారం కూడా వినాయక చవితి పండుగను అత్యంత వైభవంగా చేసుకునే పరిస్థితి ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్లో కూడా. అమ్మగారు మీరు చెబితే మేము పండుగ చేసుకోకుండా ఎలాగుంటాం అమ్మగారు? మీరు ఎలా చెబితే అలా చేసుకుంటాం అమ్మగారు. మీరు చెప్పండి, మీరు చెప్పిన విధంగానే పండుగ జరుపుకుంటాము. ఈ వినాయక చవితి సందర్భంగా వినాయక మండపాల గురించి ఇంతకు ముందు మనం అంటే ప్రతిదీ కూడా ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క పర్మిషన్స్ తీసుకొచ్చుకునేవాళ్ళు. దీనికి మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఒక యాప్ని క్రియేట్ చేసి వీటన్నిటిని కూడా ఒక సింగిల్ విండో కిందకి తీసుకురావడం జరిగింది. యాప్ని ఈ రోజు ఓపెన్ చేయడం జరుగుతుంది. అమ్మగారు మీరు ఏం చెబుతారు అని గుండెలు లబ్దబ్ లబ్దబ్ అని కొట్టుకుంటున్నాయి అమ్మగారు. వినాయక స్వామి కూడా ఏమన్నా చిన్నబాబు గారు రెడ్ బుక్లోకి ఏమన్నా ఎక్కారా అమ్మగారు? చెప్పండి ప్లీజ్. ఈ రోజు ఈ రకంగా మన డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఒక యాప్ని క్రియేట్ చేయడం జరిగింది. అది మన వైజాగ్ పోలీస్ కూడా మనం ఏర్పాటు చేయడం నిజంగా మా సిపి గారికి, అదేవిధంగా అడిషనల్ సిపి గారికి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇది రాష్ట్రం అంతా కూడా సింగిల్ విండో విధానం. అమ్మగారు గణపతి స్వామిని పూజిస్తే మీకు మేము నైవేద్యం పెట్టాలి అమ్మగారు. మా డబ్బులన్నీ గుంజుకొని తినేయాలని అంత ప్లాన్ వేశారు అమ్మగారు. కూడా ఏంటంటే మైక్ పర్మిషన్ ఒకవేళ కావాలనుకోండి, ఎన్ని రోజులు మైక్ పెడతారో చూసుకుని దానికి ఒక 100 రూపీస్. హైట్ని బట్టి హైట్ అబౌవ్ 3 feet to 6 feet అనుకోండి, దానికి ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ 350 రూపీస్. అలాంటివి మనకి హైట్ అబౌవ్ 6 feet అయితే 700 రూపీస్ పర్ డే. అలా ఒక ఫీజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఆ చలనాలు కూడా మన దగ్గరలో ఈ సేవా కేంద్రాల్లో కట్టుకుని ఆ చలనాన్ని కూడా అప్లోడ్ చేసేసుకొని ఇమీడియట్గా వాళ్ళ ఎన్ఓసి తీసుకొచ్చుకోవచ్చు. రేపటి నుంచే ఇది లైమ్ లైట్లోకి వచ్చేస్తుంది. రేపటి నుంచి వాళ్ళు ఆ నెంబర్కి కనుక డైల్ చేస్తే ఆటోమేటిక్గా వాట్సాప్లోకి వాళ్ళకి లింక్ వచ్చేస్తుంది. అమ్మగారు నేను చరిత్రలో చదువుకున్నాను అమ్మగారు, మహమ్మద్ బిన్ తుగ్లకు జుట్టు పెంచుకుంటే సుంకం విధించారని. అలాగే మీరు గణపతి స్వామిని పూజిస్తే కూడా సుంకం విధిస్తారనుకున్నాను అమ్మగారు. తుగ్లక్ కంటే ఎక్కువ అమ్మగారు మీరు. అమ్మగారు మీకోసము మాధవీలత గారు సీనియర్ నటి వచ్చారు. వారు మీ గురించి ఏదో చెప్పాలని తహతహలాడుతున్నారు. వారు బీజేపీ నాయకురాలట కదా, వినండి అమ్మగారు. ఏమ్మా అనిత గారు, ఏంటమ్మా పాటలు గణేష్ మండపాలలో పెడితే 100 రూపాయల, అడుగు అడుగుకి 350 రూపాయల ఎకో ఫ్రెండ్లీ గణేషకి. ఓ పని చేయండి, మామూలుగా మనకి చాలా మంది చనిపోతూ ఉంటారు రోజుకి, వాళ్ళ మీద అంతో కొంత చిల్లర చల్లుతూ ఉంటారు. సో మీరు చెప్పండి, ఇది కొంచెం చిల్లర కాదు, ఇట్లా ఇంత 1 కిలోమీటర్కి అయితే 100 రూపాయలు చల్లండి, అట్లా 2-3 కిలోమీటర్లు అయితే 350 రూపాయలు చల్లండి, మేము ఏరుకుంటాం, వచ్చి మా స్టాఫ్ని పంపిస్తామని పెట్టండి. చాలా బాగుంటుంది. మనకి ఏదన్నా కష్టం వస్తే భగవంతుడు చూసుకుంటాడంట. ఆ భగవంతుడికే ఈ రోజు కష్టం పెడుతున్నారు మీరు. ఏం ప్రతి ఒక్కరికి హిందూ పండుగలు వస్తే చాలు అసలు మీకు ఎందుకు ఇంత కడుపుమంటాం అసలు మాకు నిజంగా అర్థం కాదు. ఇదే రూల్ మీరు క్రిస్టియన్స్ కి పెట్టండి, ఇదే రూల్ మీరు ముస్లిమ్స్ కి పెట్టండి, తర్వాత హిందువులకు కూడా పెట్టండి. మేమేమి అందరికీ సమానంగా రూల్స్ పెట్టండి. రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఎప్పుడన్నా రూల్స్ పెడతారా? మరి వాళ్ళకు కూడా నమాజ్ కి 100 రూపాయలు అని పెట్టాలి కదా. గణేష్ మండపాల దగ్గర సాంగ్లకి 100 రూపాయలు. అమ్మగారు మీరు మాధవీలత గారి దెబ్బతో అన్ని కార్యక్రమాలు విరమించుకుని గణేశునికి ఎటువంటి ఆంక్షలు విధించకుండా హాయిగా ఉచితంగా ఊరేగింపు చేసుకోమని చెప్పారని తెలిసింది. మీ గురించి అమిత్ షా వరకు కూడా వెళ్ళిందటగా. అందుకే అమ్మగారికి భయం వేసి బాబు గారు భయం చెప్తే అమ్మగారు విత్డ్రా చేసుకుని ఇప్పుడు బిల్డప్ ఇస్తున్నారు. అన్ని తెలిసిపోయాయి అండి మాకు. అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే గౌరవ సీఎం గారికి విజ్ఞప్తులు వచ్చినాయి. గౌరవ సీఎం గారు కూడా దీని విషయం మీద మమ్మల్ని అడిగిన వెంటనే సార్ ఇలా జరిగింది, ఇలా జీవో ఉంది అంటే ఇమ్మీడియట్ గా ఆపండి. అమ్మగారు మాకు ఒక్క విషయం అర్థమైంది. మాధవీలతను ఒక్క మాట ఎందుకన్నారు నేను చెప్పనా? మాధవీలత వెనకాల బీజేపీ ఉంది. బీజేపీ అనకంటే ఎవరు? అమిత్ షా, మోడీ. హోమ్ డిపార్ట్మెంట్లు అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు కేవలం స్టేట్ గవర్నమెంట్ కే హోమ్ డిపార్ట్మెంట్, కానీ అక్కడ సెంట్రల్ లో ఉన్నారు కదా. ఆ భయంతో బాబు గారు మీకు 2 మట్టికాయలు వేస్తే ఈ యొక్క రుసుములన్నీ విత్డ్రా చేసుకున్నారని మాకు తెలియదా? మీరు ఒక్క మాట అనగలరా? మాధవీలతను అన్నారు కదా, అన్నారనుకోండి మీకు టపా 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 అని
ఢిల్లీ నుంచి మొట్టికాయలు పడిపోతాయి. ఎందుకమ్మా ఈ పిచ్చి చేష్టలు? ఎవరు కూడా రూపాయి కూడా కలెక్ట్ చేయొద్దు. మైక్ కి పర్మిషన్ తీసుకోవడానికి 100 రూపాయలు తీసుకుంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, అది కూడా తీసుకోవద్దు వినాయక చవితులకి అని చెప్పి చాలా క్లియర్ గా 10 రోజుల క్రితమే ఈ విషయం చెప్పడం జరిగింది. అనితమ్మ గారు మీరు తప్పు చెప్తున్నారు. 10 రోజుల క్రితం ఏం చెప్పారంటే, మేము అంగుళానికి ఇంత, మైకి పెడితే ఇంత, లడ్డు పెడితే ఇంత, టెంకాయ కొడితే ఇంత, అగరొత్తులు వెలిగితే ఇంత అని చెప్పి జాబితా చెప్పి, ఈ రోజు అలా చెప్పలేదు, ఏమి వసూలు చేయమని చెప్పారని ఎందుకు అమ్మ అబద్ధాలు తప్పు కదా. మాట్లాడితే వైసీపీ వాళ్ళు జీవో ఇచ్చారంటావు, ఆ జీవో మాట దేవుడెరుగు. మీరు అమలు పరుస్తూ దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తూ వాళ్ళ మీద తోయడం ఎందుకండి అబద్ధాలు? అందరూ విన్నారు కదండి, ఇదండి అసలు విషయము. అందరికీ నమస్కారము, బాయ్. చలనాలు కూడా కలెక్ట్ చేయట్లేదు. 10 రోజుల క్రితమే గౌరవ సీఎం గారు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి కూడా కనీసం మైక్ పర్మిషన్ కి కూడా మేము ఎవరం కూడా డబ్బులు తీసుకోవట్లేదు. ఇది క్లియర్. దీనికి నేను 20 రోజుల క్రితం మాట్లాడిన మాటలను తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమీ లేదు అన్నట్టుగా ఈ రోజు కావాలి